హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను ట్రెండీగా డిజైన్ చేశాను హ్యాండ్స్ నెక్ అనేది. ఇది ఎలా డిజైన్ చేశాను అనేది ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. పదండి ఇంకా వీడియోలో. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అది మనకి టాప్ కుట్టమని ఇచ్చారు, కానీ మనం ట్రెండీగా డిజైన్ చేసామన్నమాట. వాళ్ళు మనకేం డిజైన్ చెప్పలేదు, నన్నే డిజైన్ చేయమన్నారు. సో అది అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టాను, అన్ని హ్యాండ్స్ వచ్చేసి డిజైన్ చేశాను చూసారు కదా. దానికి సెట్ అయ్యేటట్టు నెక్ పెడదామని చేస్తున్నాను. సో మీకు ఇది యూస్ఫుల్ అవుతుందని నేను మీకు పెట్టాను. ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే, కామెంట్ చేస్తే నాకు ఇంకా కొత్త కొత్త వీడియోలు చేయాలనిపిస్తుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నెక్ వచ్చేసి 3 ఇంచెస్ లెంత్, అండ్ కిందికి 6 ఇంచెస్ అండ్ సైడ్కి 3 ఇంచెస్ అనమాట. ఇది వచ్చేసి నేను డిజైన్ అనేది 5 ఇంచెస్ అనమాట. టోటల్గా 6, 5 ఎంత అవుతుంది? 11 అవుతుంది. మీరు 11 ఇంచెస్కి డైరెక్ట్ మార్క్ చేసుకొని కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను చూపించిన విధంగానే కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం 5 ఇంచెస్కి 1.5 ఇంచుతో తీసుకున్నాం కదా, అది అనేది మనం పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మిడిల్లో క్లాత్ అనేది ప్లేస్ చేస్తాం కదా, ఆ క్లాత్ని లెంత్ చూసుకోవడం కోసం ఉపయోగపడుతుంది, ఓకేనా. ఫస్ట్ మీరు ఇలా ప్లేస్ చేసుకొని పిన్స్ ప్లేస్ చేసుకునైనా కుట్టుకోండి, లేకుంటే మీరు అలా కుట్టుకున్నా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ క్లాత్ని అయితే పెట్టాలనుకుంటున్నారో అలా క్లాత్ తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పా కదా లెంత్ అని చెప్పా కదా, దానికంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి, ఎందుకంటే కుట్లలేకపోతుంది కదా అలా, ఓకేనా. ఇది అన్నమాట. ఈ క్లాత్కి ఇంకొంచెం జాయిన్ చేసుకోండి. నాకు మళ్ళీ తక్కువ వస్తుంది, నేను మిడిల్లో జాయిన్ చేస్తా, మీరే చూస్తారు. ఇలా తిప్పినాక కట్స్ పెట్టుకొని తిప్పేసుకోండి, ఓకేనా. మీరు అది డైరెక్ట్గా కుట్టుకోవచ్చు మిడిల్ పార్ట్లో పెట్టేసి, కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఈజీగా అండర్స్టాండ్ కావాలి అండ్ ఎక్కువ పని ఉండకూడదు కదా, సో అందుకోసం చూపిస్తున్నా. ఏం లేదని మనం కుచ్చు పెడతాం కదా, దాన్ని మిడిల్లో ఉంచి స్ట్రైట్గా కుట్టేసేసుకోవడమే, ఓకేనా. నాకు ఇక్కడ ఇంకొంచెం జాయిన్ కోసం చూడండి, మీరు ఖచ్చితంగా తీసుకోకూడదు, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ చేసాం కదా నెక్ అంతా, సో డెఫినెట్గా ఏమవుతుందంటే తక్కువ అనేది అవుతుంది, నెక్ అనేది ఎక్కువ బ్రెడ్త్ వస్తుంది అనమాట. మనం 5 ఇంచెస్ అంటే 5.5 ఇంచెస్కి వెళ్ళిపోతుంది, కాబట్టి మనం 5 ఇంచెస్ అంటే 6 ఇంచెస్ తీసుకుంటాం ఎక్స్ట్రా, కాబట్టి 7 ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ చూడండి, నేను కుట్టాక ప్లేస్ చేసి చూపిస్తాను, సరిపోదు. సో నేను మళ్ళీ జాయిన్ చేసి దానికి ప్లేస్ చేసి కుట్టేస్తాను, ఓకేనా. ఇప్పుడు మనం పెడుతున్నా కదా, అది రివర్స్లో పెట్టుకోండి. కొన్ని క్లాత్లకు మాత్రమే అది పర్ఫెక్ట్గా వస్తుంది, కొన్ని క్లాత్లకు రాదనమాట. నేను ఆల్రెడీ ఒకదానికి ట్రై చేశాను, అది రాలేదు. కానీ ఈ క్లాత్ కొంచెం గంజి టైప్ కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది, సో నేను వీళ్ళకి ట్రై చేశాను. మనీ అనేది ఏం ఎక్స్ట్రా తీసుకోను, నార్మల్గానే, ఎందుకంటే వాళ్ళకి డైలీ కస్టమర్ కదా. పైగా వాళ్ళు మనకి డిజైన్ ఏం చెప్పారండి, వాళ్ళే పెట్టమంటారు. ఎందుకంటే నేను ఆల్రెడీ వాళ్ళ డ్రెస్లన్నీ కుట్టే ఉంటాను, నాకు ఐడియా ఉంటుంది. సో ఏ డిజైన్ పెట్టాలనేది కూడా నాకు వెంటనే స్ట్రైక్ అవుతుంది. ఎవరైనా ట్రెండ్గా పెట్టమంటే మనం చూపిస్తాం కదా, సో అలాగే మనకి వీడియో కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని కూడా చేస్తున్నా. చూడండి, నేను పీస్ అనేది జాయిన్ చేశాను, మీరు చూసారు కదా. సేమ్ అలాగనే ముందు ఎలా కుట్టామో అలానే జాయిన్ చేసుకున్నాక కుట్టేసుకోండి. ఇంకా కుట్టిన తర్వాత దాన్ని ప్లేస్ చేసుకోవడమే, అంతే అన్నమాట. మనకు నెక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మీకు ఇది అర్థమైంటే హ్యాండ్స్కి కూడా ఇలానే పెట్టుకోవచ్చు, ఓకేనా. సేమ్ ఇలాగనే హ్యాండ్స్ అనమాట, దానికి కూడా సైడ్ జాయిన్ చేయడమే. మిడిల్లో మనకు కావాల్సిన ఇంచెస్తో కట్ చేసుకొని మిడిల్లో పెట్టే పీసెస్ దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని కుట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా. అది కూడా చూసేయండి, స్కిప్ చేయకుండా, మీకు అర్థమవుతుంది ఈజీగా. చూడండి, ఇలా దాని చుట్టూ కుట్టేసేసుకున్నప్పుడు దాన్ని పెట్టేసేయండి ఇంకా, ఓకేనా. ఇలా పెట్టేసుకొని అక్కడ కొంచెం రఫ్ చేసుకోండి, మనం స్టార్టింగ్లో ఉంది కదా. మీరు ఫస్ట్ నెక్ మొత్తం తిప్పేసుకున్నాకైనా పెట్టుకుంటే సరిపోతుంది, కానీ నేను ఇక్కడ డైరెక్ట్గానే పెట్టేస్తున్నాను. మళ్ళీ సపరేట్గా మనం పెట్టిన క్లాత్కి ఒకటే కుట్టు వేసుకున్నా సరిపోతుంది, ఓకేనా.
అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నాకు అర్థం కాదు కదా, సో అందుకు. ఇలా చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఆల్మోస్ట్ స్టిచ్ చేసే వారికి అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. సైడ్ స్టిచ్ చేసుకుంటే అలా ఒక స్టిచ్ చేసుకుంటే జరగకోకుండా ఉంటుంది. డైరెక్ట్గా సైడ్స్ కుట్టుకోవచ్చు. ఓకేనా, ఇది అనమాట నెక్. నచ్చిందా? అండ్ నా హ్యాండ్స్ నేను కుట్టిన డిజైన్ కూడా నచ్చింది. తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు హ్యాండ్స్ కూడా నచ్చాయా, బాగా డిజైన్ చేసింటే తప్పకుండా కామెంట్ చేయండి. పాయింట్ వచ్చేసి పటియాలా టైప్ పెట్టాను. అది నా ఛానల్లో ఫుల్ వీడియోని తప్పకుండా విజిట్ చేయండి. అండ్ నాడాస్ కూడా ట్రెండీగానే డిజైన్ చేశాను. ఇది అనమాట ఫుల్ వీడియో. అండ్ మీరు హ్యాండ్స్ చూడాలి కదా. హ్యాండ్స్ వచ్చేసి సేమ్ అండి, మనం ఇప్పుడు అక్కడ ఫ్రంట్ పార్ట్కి ఎలా కుట్టాం నెక్ పార్ట్కి, అలాగే ఇది కూడా అనమాట. ఓకేనా, స్ట్రైట్గా మనం కూర్చోపెట్టేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ముందుకు జరుపుకుంటూ అలా కుట్టుకోవాలన్నమాట. అంటే అటు సైడ్ ఇటు సైడ్ జాయిన్ చేసేసి సేమ్ ఒకటి నేను శాంపిల్ చూపించా కదా, ఒకటి నేను ఆల్రెడీ ముందే కుడతాను అనమాట మీకు చూపించడం కోసం. సో ఇంకొకటి మీకు చూపించడానికి అర్థం కావాలనేసి సెకండ్ హ్యాండ్ది మీకు ఆన్ ది స్పాట్లో కుట్టి చూపిస్తానమాట. ఓకేనా, ఈజీగా ఉంటుంది. చూడండి, చేప ముళ్ళులాగా ఉన్నాయి. మీరు తప్పకుండా డిజైన్ ట్రై చేయండి. అండ్ ట్రై చేసినాక మంచిగా వచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు క్లాత్ ఏది తీసుకోవాలంటే క్లాత్ అనేది మీకు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. మెత్తని క్లాత్ ఇలాంటి వాటికి రాదనమాట ఇలా డిజైను. నేను అందుకే పర్టికులర్గా వీళ్ళకి సెట్ చేశాను. యాక్చువల్గా ఇది నేను పెట్టుకోవాలనుకున్న డిజైన్, కానీ వీళ్ళకి పెట్టడానికి కారణం ఏంటంటే అండ్ యూట్యూబ్లో పెట్టచ్చు అండ్ చూసేవారికి నేను ఇక్కడ చూసి చెప్పడం మర్చిపోతున్నా. చూసేవారికి అంటే కుట్టుకోవచ్చు కదా వాళ్ళు అనేసి, సో ఆ విధంగా చేశాను. అండ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయాలి మర్చిపోకండి. అండ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా.